బంగారు మాట బైబిలు యేసు మాట. లూకాసు వార్త ప్రభువును ఆరాధించే ముందుగా లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17. లూకాసు వార్త 17వ అధ్యాయము మొదటి నుండి 19 వరకు 11 నుండి 19 వరకు మార్చి చదువుకుందాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 17వ అధ్యాయము. లూకాసు వార్త 17వ అధ్యాయము మొదటి నుండి 19 వరకు. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. చదవండి 12వ వచనం. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదముల ఎదుట సాగిలపడి, వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడు ఆగలేదని. నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచినని వానితో చెప్పాను. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో వందనాలు. నీ వాక్యం ద్వారా నీ ప్రజలతో మాట్లాడి ఆత్మీయంగా మమ్మల్ని బలపరిచి నీ దైవ సన్నిధిని మేము అనుభవించడానికి సహాయం చేయమని ప్రభా. ఆ విధంగా వాక్యానుసారంగా నిన్ను ఆరాధించుటకు మాకు శక్తులు కలిగించు. యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో ప్రార్థించి అప్పగించుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగంలో ఒక సందర్భం ఉంది కదా. ఇంతమంది ఏం సందర్భం అది? కుష్ఠరోగుల యొక్క ఆయన యెరూషలేముకు ప్రయాణం అయిపోవచ్చు గలిలయ సమరయల మధ్య వెళుతున్నాడు. సమరయ గలిలయ ప్రాంత మధ్యలో ఆయన వెళుతున్నాడు. బహుశా ఆ ప్రాంతంలో సామాన్యంగా ఎవరు కూడా అట్లా వెళ్ళరు, ఆ ప్రాంతాల గుండా సామాన్యంగా వెళ్ళరు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే ఆ ప్రాంతం గుండా సమరయ గుండా వెళ్ళాల్సి వచ్చింది. యేసు ప్రభు అన్యజనుల దగ్గరికి వెళ్ళకండి, ఇశ్రాయేలు నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి అని మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చెప్పాడు. కానీ లూకాసు సువార్త 19వ అధ్యాయం వచ్చిన తర్వాత అన్యజనుల దగ్గరికి ఆయనే వచ్చాడు. కాబట్టి అన్యజనుల దగ్గరికి యేసు ప్రభువే వచ్చాడు. ఇక్కడ చూసినప్పుడు ఆ ప్రాంతంలో కుష్ఠరోగులు ఉండేటువంటి స్థలం, అది కుష్ఠరోగులు తిరిగాడేటువంటి స్థలం, అక్కడ నివాసం చేసేటువంటి స్థలం. ఆ స్థలంలో కూడా ఎవరు పోరు, ఎందుకంటే వాళ్ళ రోగము ఎక్కడ మనుషులకు వచ్చి ప్రబులుతుందో, ఎక్కడ మనుషులకు వచ్చి ఇదవుతుందని వెళ్ళరు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళినప్పుడు వాళ్ళలో 10 మంది వచ్చి అడిగినారు ప్రభువుని కదా. ఏమని అడిగినారు వాళ్ళు? యేసు ప్రభువా, మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. ఏం వేస్తూ ఉన్నారు వాళ్ళు అని అంటే కేకలు వేస్తూ ఉన్నారు. యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించము. అయితే యేసు ప్రభు ఒక మాట చెప్పినాడు, మీరు పోండి మందిరానికి వెళ్ళి సేవకునికి మీ దేహాన్ని కనపరచుకోండి అన్నారు. పోదాము, ఆయన చెప్పినాడు కనుక మనం పోదామని చెప్పి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. పోతూ ఉంటే 10 మంది ఏం కలిగింది? వాళ్ళకి స్వస్థత కలిగింది. 10 మంది బాగైపోయినారు, 10 మంది నడుస్తున్నారు, 10 మందికి స్వస్థత కలిగింది, 10 మంది మేలు అనుభవించినారు. ఇప్పుడు మేలు అనుభవించిన వాళ్ళలో ప్రభువును ఆరాధించడానికి వచ్చింది ఒక్కరే కదా. యేసు ప్రభు చెప్పినాడు, ఏమన్నాడంటే 10 మంది శుద్ధులవిరి కదా, 10 మంది
వినండి, మీరు వాక్యం వినడానికి వచ్చినారా, మీ పిల్లలతో వ్యవహారం పెట్టడానికి వచ్చినారా? మందిరానికి వచ్చే దేవుని వాక్యం వినాలి. ఇంకా సాల్వ్ చేయండి, వాళ్ళని ఏదో ఒకటి కంట్రోల్ చేయండి. అయితే 10 మంది శుద్ధులైరి కారా, మీలో ఆ 9 ఎక్కడ? చాలామంది మన జీవితాల్లో ప్రభు వలన మేలు అనుభవిస్తారు, ప్రభు ద్వారా రక్షించబడతారు, వేల మంది రక్షించబడతారు. కానీ ప్రభుని ఆరాధించే జనము చాలా తక్కువ ఉంటారు. ప్రభుని ఆరాధించరు. కొంతమంది మనసులో ఆరాధించుకుంటే అయిపోయాలి అనుకుంటారు, కొంతమంది అవకాశం దొరకలేదు కదా అనుకుంటారు. అదంతా ప్రభు చూడాడు, ఎవరో ఒకరు చేస్తున్నారు కదా ఆరాధన అనుకుంటారు. అట్లా కాదు, అది నీ వ్యక్తిగతం. నీ జీవితానికి 9 స్వస్థత పొందినారు. చాలామంది 100% రక్షించబడిన వాళ్ళు ఉంటారు. అయితే 10% మాత్రమే ప్రభుని ఆరాధిస్తారు. దేవుని ఇంటికి వస్తారు, కూర్చుంటారు, వాక్యం వింటారు, ఆరాధన చేయకుండానే వెళ్ళిపోతారు. అయితే ప్రభు ప్రశ్నించినాడు, ఇంతమంది రక్షించబడ్డారు, ఇంతమంది మేలు పొందినారు, ఇంతమంది కాపాడబడ్డారు, ఇంతమంది మరి నా క్రియలు చూసినారు. అయితే ఆరాధించడానికి వచ్చినది కొంతమందేనా? ఒక్కడైనా ఆరాధన చేసేది? ఒక్కడైనా ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది? ఒక్కడైనా ప్రభు పాదాల దగ్గరకు వచ్చేది? 9 ఎక్కడా అని అడిగాడు. చూడండి, ఈ 9లో వచ్చిన వ్యక్తులు ఎలాంటి వాళ్ళు ఆరాధన చేస్తారో చెప్తాను మీకు. ఇప్పుడు మనం చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే తగ్గింపు అంటే ఊక మౌనంగా ఉంటే తగ్గింపు అనుకుంటాం. అది కూడా ప్రమాదమే. గబగబు మాట్లాడేటంటే ముచ్చోళ్ళు చిన్న నమ్మకూడదంట కదా, చాలామంది చెప్తారు. గబగబు మాట్లాడటం నమ్మొచ్చంట. అంటే వాడు ఏం పెట్టుకునేటాడో వాని మనసులో, వాని హృదయంలో మనకు తెలియదు, వాని హృదయంలో ఏముంటుందో మనకు తెలియదు. అయితే ప్రభువుని ఆరాధించే విషయంకి వచ్చేసరికి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. దీనులు ఎలాంటి వాళ్ళు ప్రభువుని ఆరాధిస్తారంటే, ఇక్కడ చూడండి, ఆ వ్యక్తి పేరు గురించి రాయబడింది. ఆ వ్యక్తి ఎవరంట? ఒక మాట రాయబడింది, 18వ వచనం. 18. ఈ అన్యుడు చాలు. ఎవరంట ప్రభుని ఆరాధించడానికి వచ్చినది? అన్యుడు. అన్యుడు ప్రభుని ఎరగని వాడు, ప్రభు ఎవరో తెలియని వాడు. మరి వాళ్ళందరూ ఎవరంటే, వాళ్ళందరూ దేవుని ప్రేమను ఎరిగిన వాళ్ళు, దేవుని ద్వారా రక్షించబడిన వాళ్ళు, దేవుని జనముగా పిలువబడిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా ప్రత్యేకింపబడినటువంటి వాళ్ళు. అయితే వాళ్ళు కుష్టి వచ్చింది, వారు ఏ మానవుడు బాగు చేయలేదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు బాగు చేస్తే, కృతజ్ఞత లేని మనిషి ఎవరంటే విశ్వాసే. కృతజ్ఞత లేని మనసు ఎవరిదంటే ఒక విశ్వాసకే అని అంటుండేది. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మనమే పరిశీలన చేసుకోలేమంట. పౌలు అపొస్తలుడు అన్నాడు, నా యందు నాకు ఏ దోషము కానరాదు. మన యందు మనకి ఏ దోషం కనపడినంత మాత్రాన మనం నీతిమంతులమో ఏదో గొప్పోలమో అనుకోకూడదు. మనం చాలాసార్లు అట్లా అనుకునే జీవితాలు నాశనం చేసుకుంటాం. అయితే ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని ఆరాధించడానికి వచ్చినవాడు అన్యుడు, దేవుని ఎరగని వాడు. తన జీవితంలో ఎన్నడూ కూడా ఇలాంటి కార్యం చూడలేదు, ఆయన అనుభవించలేదు. అందుకనే తనకు స్వస్థత కలుగుట చూచి తిరిగి వచ్చేసినాడు, తన జీవితంలో తిరిగి వచ్చేసినాడు. ఇంతకాలం జీవించిన జీవితం అవసరం లేదు, ఇంకా ఇంతకాలం జీవించిన జీవితం పాడు జీవితం, ఇంతకాలం జీవించిన జీవితం దేవునికి అసహ్యమైనటువంటిది, ఇంతకాలం జీవించిన జీవితం దేవునికి దుఃఖకరమైనటువంటిది, ఇక చాలు. ఇప్పుడు కేవలము ప్రభువును మహిమపరిచేటువంటి దాని కొరకు తిరిగి వచ్చినాడు. ఈ అన్యుడు తప్ప, ఈ అన్యుడు చూడండి, అన్యుని గురించి బైబిల్లో కొన్ని వచనాల్లో కొన్ని మాటలు రాయబడ్డాయి. చదవండి, గలతీ పత్రిక అన్యుని గురించి. ఈ అన్యుడు ఎలాంటి వాడు చూడండి. అన్యుడు ఎలాంటి వాడు? గలతీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఎవరికైనా దొరికితే చదవండి. గలతీ పత్రిక 4. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారు, నిజమునకు దేవులు కాని వారికి దాసులై ఉంటిరి. అన్యులు ఎవరంటే దేవుని ఎరగని వారు. చూసినారా, ఎవరు ఈ అన్యుడు? దేవుని ఎరగనివాడు. అన్యుని గురించి రాయబడిన మాటలు ఇవి. ఇక్కడ అపొస్తలుడైన పౌలు గలతీలకు రాస్తూ, ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగిన వారు, నిజమునకు దేవులు కాని వారికి దాసులు. కదా, వింటున్నారా? నిజానికి
దేవుడెవరో తెలియక ఏం చేసినాం? దేవుడే కాని దానికి మనం ఇదే దేవుడని దాసులమైతే, ఇది మా ఇంటి దేవుడని, ఇది మాకు అంటు వచ్చిన దేవుడు ఏం చెప్తారు దాన్ని? అచ్చు రాలేదా? అచ్చు వచ్చిన దేవుడు. ఇక్కడేందో అచ్చు వచ్చింది అచ్చు రాలే అంటారు. ఇలాగున ఎరగని జనం. అన్యుడెవరంటే ఇతడు దేవుడెవరో తెలియదు. నిజమునకు దేవులు కారణానికి దాసుడు. ఇలాంటి ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి తిరిగి వచ్చినాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఒకప్పుడు మనం అన్యులం. ఇక్కడ చేరిన వాళ్ళమంతేమి పుడతనే క్రిస్టియన్స్ ఏమి మనము కాదు, అన్యులం. నిజమునకు దేవుడు కాని దానికి దాసులం, దేవుణ్ణి ఎరగని వారం. నిజ దేవుడు ఎక్కడున్నాడో మనకు తెలియదు. కాబట్టి ఇది అన్యుని యొక్క జీవితం. దేవుని ఎరగని వాడు దేవుని గురించి తెలుసుకోగలిగాడు. దేవుడు కాని దానికి దాసుడైన వాడు ఇప్పుడు ఏమైనాడు? దేవుడెవరో తెలుసుకోగలిగాడు. చూడండి, ఇంకా గురించి రాయబడింది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఈ అన్యుడు ఎలాంటి వాడు? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఆ కాలమంది ఇశ్రాయేలుతో సహపౌరులను, పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరాజనులను. ఏ జనులు అంటే మనము పరాజనులు. ఇక్కడ రాయబడినటువంటి మాట, వాగ్దానం లేదు, పౌరత్వం లేదు, పరజనులను, నిరీక్షణ లేని వారము, లోకమందు దేవుడు లేనివారు. లోకమందు దేవుడే లేదంట మనకి. ఆ దేవుని వెతకుట కొరకు ఎన్నో వ్రతాలు, ఉపవాసాలు, ఎన్నో తీర్థయాత్రలు చేసినాం. కానీ లోకమందు దేవుడు లేని వారమైతే. చూసినారా? చదవండి ఆ మాట మరలా, మీరు చదవండి. ఆ కాలమందు పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరాజనులను, నిరీక్షణ లేదు. అప్పుడేమనుకుంటుంటే చచ్చిపోతే తక్కడో బిక్కుడో, నిరీక్షణ లేదు మనకు. చచ్చిపోతే నిత్య జీవానికి పోతాను, ప్రభు దగ్గరికి చేరుతాను, నిత్య జీవంలో మోక్షంలోనికి నిత్యంగా దేవుడు సదాకాలం ఉంటాడు, అక్కడ నేను ఉంటాననేటువంటి నిరీక్షణ మనకు తెలియదు. అట్లా చెప్పిన వాళ్ళు కూడా మనకు లేరు. ఏదో తక్కుడో బిక్కుడో తినడం. భూలోకంలో జీవించినంతకాలం నా ప్రాణమా తినుము త్రాగము. ఎవరిదో చెల్లు చూడండి అబ్బాయి, ఎవరిదో యా మినిస్టర్లతో. మాకు కూడా చెల్లెళ్ళు ఉన్నాయి. చెల్లెలు బంద్ చేయండి. అప్పుడు ఏం చేసేవాళ్ళమో మనకు తెలియదు. తినేవాళ్ళము, త్రాగేవాళ్ళము, లోకంలో జూజమాడేవాళ్ళము, అన్నిటి దగ్గరికి వెళ్ళేవారము, అందరికి కొట్టేవాళ్ళము, ఇకారంగా మాట్లాడేవారము, అందరి కుటుంబాలని ఇది చేసేవాళ్ళము, అందరికీ నష్టకరంగాను, హానికరంగాను, తల్లిదండ్రులకు భారంగాను, ఇతరులకి దుఃఖకరంగాను మనం జీవించినాం. కారణం ఏంటంటే నిరీక్షణ లేని వారము, పరదేశులము. ఒక దేశం మనకు లేదు అంటే నిత్యత్వానికి వెళ్ళడానికి. తర్వాత లోకమందు ఏమి లేని వారము, దేవుడు లేడని చెప్పేవాళ్ళమంట మనం కదా. దేవుడు లేడు అని చెప్పేవాళ్ళమంట. దేవుడు లేడని చెప్పేవాళ్ళు ఎవరంటే దేవుని ఎరగని వాడే దేవుడు లేడని చెప్తారు. చూడండి, ఆ మాట దేవుడు లేడు అనే మాట వచ్చింది కాబట్టి ఆ మాట చూద్దాం. కీర్తన 14వ అధ్యాయం మొదటి వచనం. కీర్తన 14:1. కీర్తన 14వ అధ్యాయము 1వ వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు. పూర్వము దేవుడు లేని వారమైన మనము, దేవుడు లేడు అని చెప్పిన మనము, దేవుడు ఎవరో ఎరగని వారమైనటువంటి మనము ఎలాంటి జనముగా ఉన్నామంట? ఏమన్నాడు కీర్తనలో? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. దేవుడు లేడని చెప్పేవాడు బుద్ధిహీనుడంట. నాస్తికులు అంటాం కదా మనం. నాస్తికులు అంటే దేవుడు లేడని వాడు. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నాడు ప్రభు అయిన దేవుడు అంటే, మనల్ని గురించి మాట్లాడుతూ ఆయన దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు. వారు చెడిపోయిన వారంట. చెడిపోయినోడే దేవుడు లేడని చెప్తాడు. ఇలాగ మనం బుద్ధిహీనులుగా జీవించినాము, హృదయంలో అనుకున్నాము. కింద అంటాడు వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యాలు చేశాం. చెడిపోయినాం. చెడిపోవడమే కాదు, అసహ్య కార్యాలు చేశాము.
మేలు చేయవాడు ఒకడును లేడు, దేవుడు లేడని బుద్ధిహీనులుగా జీవించినాం. చాలాసార్లు అనలే, ఏది దేవుడు దేవుడు అంటుంటా పొద్దుముగులు పో కదా, ఏంది దేవుడు దేవుడు, ఆ దేవుడు ఉంటే ఇట్టంటికి అవుతుంది అంటే నువ్వు సరా తాగినా నీకు చెప్పాలి ఆయన వచ్చి, పాపం నీకు సేవలు చేయాలి ఆయన వచ్చి కదా. నువ్వు చేసేదాన్ని తప్పుగా జీవించాలా, ఇష్టానుసారంగా బతకాలా, నీకు మాత్రం ఆయన వచ్చి సేవలు చేయాలా. నీకు మాత్రం నువ్వు అడిగిందేమీ ఇవ్వాలంగా, ఆయన అదే పనే, పాపం ఆయనకేం పని పాట లేదు, నీకు జీతగాడు ఆయన. చాలాసార్లు అట్లా ఉపయోగిస్తారు దేవుణ్ణి. ఎంత ప్రమాదము! మన అవకాశం కొరకు ఉపయోగించుకోకూడదు దేవుణ్ణి, మన అవసరాల కొరకు దేవుని ఉపయోగించుకుంటే పెద్ద శాపం అది. కఠినమైన పరిస్థితులు, శ్రమలతో కూడిన జీవితాలు వచ్చినప్పుడు మనం ప్రభువుని ఏం చేయాలంటే ఇంకా హెచ్చుగా ప్రభువుని ఆరాధించాలి. ఏమి లేకున్నా కూడా ప్రభు నా కాలు చేతులు నాకు ఇచ్చావు, ఇవే నీకు అర్పిస్తున్నాను, ఇదే నా జీవితంలో నేను అర్పించగలిగినది. ఎంతోమంది డబ్బున్న వాళ్ళు, ఐశ్వర్యవంతులు ఏందేందో అప్పగించవచ్చు దేవునికి. కానీ ఆ విధవరాల దగ్గర ఉన్నటువంటి ఒక 2 కాసులే, ఆ విధవరాలు 2 కాసులు వేసింది కదా అని ఇంత పెట్టుకొని ఇంత ఇచ్చినామనుకో, కయ్యన్ల బలి అవుతుంది నీ జీవితం. అది కాదు, నీ హృదయాన్ని చూస్తాడు దేవుడు. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ జ్ఞానంతోనూ ఆయన సేవించాలి. ఏదనగానే పరిపూర్ణంగానే, ఏదనగానే పరిపూర్ణంగానే, ఇచ్చే విషయంలో కూడా పరిపూర్ణంగానే. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆ గొప్ప దేవుడిని మనము ఒకప్పుడు ఎట్లున్నామంటే లోకంలో బుద్ధిహీనులుగా ఉన్నాం, తర్వాత చెడిపోయిన వారంగా ఉన్నాం. చెడిపోయిన వాళ్ళు ఎట్లుంటారు? మంచి పనులు చేస్తామా? చెడిపోయిన వాడు చెడిపోయినారా, అప్పట్లక్క లేడని చెప్తుంటాం కదా మనం. ఎవరైనా పోయినప్పుడు ఏమన్నా అప్పుడు బాగుంటారు ఇద్దరు అంటే, చాలా బాగుంటేరా, వాడు చెడిపోయినాడు, వాని బుద్ధి చెడిపా, పెళ్లి చేసుకోగానే వాని బుద్ధి చెడిపా, వాని ఆలోచన చెడిపా. అక్కని కూడా ఫోన్ చేయడన్నా, అక్కని కూడా ఫోన్ చేయడన్నా. పెళ్ళం దొరికినసరికి వానికి అల్లం దొరికినా బెల్లం దొరికినా అర్థం కాదన్నా కదా. ఆడపిల్లను కూడా లెక్క చేయకున్నాడన్నా, ఫోన్ చేయకుండా ఏమక్క తింటివానడు. అప్పుడైతే అక్క బావ అని తిరుగుతుండే, ఇప్పుడు ఏమనుకున్నాడన్నా. మన బుద్ధి చెడిపా, మన బుద్ధి చెడిపా. చెడిపోలే, బుద్ధి ఏం చెడిపోలే, తన మనసుని చెడుగా మార్చుకున్నాడు, తన మనసుని మార్చుకున్నాడు. ఇప్పుడేమో అంత వాళ్ళ పుట్టినింటి వాళ్ళు వెనక తిరుగుతున్నాడు, సొంత వాళ్ళనేమో వదిలేసినాడు. చూడు ఎంత స్వార్థం కదా. కారణం ఏంటంటే చెడిపోయినాడు. నిజమే, అలాంటి మనం అంటాం కదా, దేవుని విషయంలో మనం కూడా చెడిపోయిన వారం. అసహ్య కార్యములు, చెడిపోయినోడు ఏం మంచి పని చేస్తాడా? దేవుడు భూలోకం చూసినప్పుడు అదేమైంది? చెడిపోయింది. చెడిపోయింది కనుక బలత్కారం ఉంది, చెడిపోయింది కనుక పెళ్ళిళ్ళకి ఇచ్చుకుంటున్నారు, పెళ్ళిళ్ళకి తీసుకుంటున్నారు. చెడిపోయినారు కనుక చిన్నల మొదలుకొని పెద్దల వరకు దేవుని బిడ్డలు, లోకస్తులు మార్చి వివాహాలు చేసుకుంటున్నారు. ఇవన్నీ దేవుడు చూసినప్పుడు బాధపడ్డాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, చెడిపోయినటువంటి ఈ అన్యుడు ఎలాంటి వాడంటే బుద్ధిహీనుడు. ఈ అన్యుడు ఎవరంటే చెడిపోయినవాడు. ఈ అన్యుడు ఎవరంటే అసహ్య కార్యములు చేయవాడు. కాబట్టి ఈ వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చినాడు. ప్రభు అంటున్నాడు, ఇప్పుడు చదవండి మరలా మాట, లూకా సువార్త. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నమాట, 10 మంది శుద్ధులైరి. నువ్వు ఎన్ని దినాల నుండి ప్రభు ఇంటికి వస్తున్నావు, ఆరాధన చేయకుండా వెళ్ళిపోతున్నావు. ప్రభు నిన్ను ప్రశ్నిస్తున్నాడు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇంతకాలం నుండి వస్తున్నారు, నా ద్వారా మేలు అనుభవించిన వాళ్ళే, నా ద్వారా క్షేమాన్ని పొందిన వాళ్ళే నన్ను ఆరాధించడం లేదు. నువ్వేమనుకుంటున్నావు? నాకు ఆరాధన రాదులే, చేసిన వాళ్ళు చేయనులే కదా. నీ బుద్ధిహీనత అది. అట్లనే అనకూడదు. నాకు అవకాశం దొరకలేదే అని బాధపడాలా. నాకు అవకాశం దొరకలేదే, నేను ప్రభువును ఆరాధించకపోతేనే. ప్రభువు నిలబడాడు, ఆ ప్రాంతంలోనికి ఎవరు రానటువంటి స్థలంలోనికి వచ్చాడు. 10 మంది శుద్ధులైరి, 9 ఎక్కడ? వాళ్ళందరూ ఆరాధించాలని అన్న. వస్తున్నావు బైబిల్ పట్టుకొని, మంచిదే, ఆరాధన చేయడంలే,
బలలో చేస్తున్నావు, ఏం లాభం? సరే, ప్రతి వారం మౌనంగా ఆరాధిస్తున్నావు, ఒక వారమన్నా బిగ్గరగా ఆరాధించినావా? ఒక వారంగా సుశీలమ్మ మేలు మనకంటే, సుశీలమ్మ 1000% మేలు మనకంటే. పాపం వాక్యం అయిపోగానే శృతి అని అరుస్తుంది, ఆమె మేలు అనుకుంటాను నేను. మనము మాటలైతే ఇంతలా మాట్లాడతాం, ఎవరు మాట్లాడకూడదు, పక్కన వాళ్ళు అట్లా మాట్లాడతాం. ఆరాధన చేసేసరికి నోరే రాదు. నోరు రాకుంటేనంట కీర్తన గ్రంథంలో రాయబడింది, ఒక దినాన మన నోట్లో దండెడు నిప్పు కనమలు పోస్తాడంట. ఏం పోస్తాడు? దండెడు నిప్పు కనమలు. మరి ఆ స్థితి మనము అంటే అర్థమైందంటే నరకానికి పోతాం. ఆరాధన ఇక్కడ చేయని వాళ్ళు, ఆరాధనకి సమయమైన వాళ్ళు, నువ్వు ప్రార్థన చేసినా చేయకున్నా దేవునికి లెక్కలేదు, కానీ ఖచ్చితంగా ప్రభువుని ఆరాధించాల్సిందే. సామాన్యంగా నేనైతే ప్రార్థన చాలా తక్కువగా చేస్తాను, ఆరాధన ఎక్కువ చేస్తాను. అందుకని ప్రభు బిడ్డలారా, ఈ అన్యుడు తప్ప ఎవరు నా దగ్గరికి రాలేదే. తర్వాత ఏమన్నాడు? ఇంకో మాట చూడండి, అతడు అన్యుడంట. 16వ వచనంలో రాయబడింది. ఎవరు అతడు? 16వ వచనం. ఎవరు అతడు? గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచచ్చు, తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు, ఆయన పాదముల యొద్ద సాగిలపడి. వాడు సమరయుడు అంట. వాడు ఎవరంట? సమరయుడు. అన్యుడు. అన్యుడిలో మనం 4 విషయాలు చూసినాం కదా. అన్యుడు దేవుడు లేనివాడు. చెప్పండి అందరూ, అన్యుడు అంటే ఎవరు? దేవుడు లేనివాడు. అన్యుడంటే దేవుడు కాని దానికి దాసుడైనవాడు కదా. అన్యుడంటే చెడిపోయినవాడు. అన్యుడంటే బుద్ధిహీనుడు. అన్యుడంటే చెడు కార్యాలు చేసేవాడు. ఇప్పుడు 5వది చూస్తే ఎవరంటే అన్యుడు? సమరయుడు. సమరయుడు అంటే అర్థమైంది. సమరయుడు అంటే అర్థమేమి? సమరయులు ఎక్కడైనా వెళ్ళొచ్చు అంట, కానీ సమరయుల గ్రామానికి ఎవరు వెళ్ళకూడదు. కారణం ఏంటి? కారణం ఏంది? వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళ ఊరి మీదకి వెళ్ళకూడదు, వాళ్ళు పోసి నీళ్ళు తాగకూడదు. కారణం ఏంటంటే అశూరీయులు యొక్క సంతతి నుండి పుట్టినటువంటి ఇశ్రాయేలీయులకి, వారికి అన్యులకి దేవుని బిడ్డలకి పెళ్లి చేసి, రాజు పెళ్లి చేసి వాళ్ళకు పుట్టిన సంతతి కలతి సంతతి, అంటరాని వారని చెప్పి ఊరి వెలుపలికి దూరంగా పెట్టినారు. వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. సమరయుడు అంట. ప్రభుని ఆరాధించడానికి అలాంటి తృణీకరింపబడినోడే, అలాంటి అంటరాని వాడే, అలాంటి దౌర్భాగ్యుడే ప్రభుకు అవసరమైంది. ఈనాడు నువ్వు ఆరాధన చేయకపోతే దీనత్వం అనుకుంటున్నావా? అది గొప్ప సంగతి కాదు. ఖచ్చితంగా ప్రభుని ఆరాధించాల. ఈ భాగ్యం ఎక్కడ లేదు. మరి ఆ యేసు పాదముల దగ్గర కూర్చుంది. ఇతడు ఎక్కడికి వచ్చినాడంట? యేసు పాదముల దగ్గరికి వచ్చినాడు. ఆయన స్తుతించచ్చు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు, ఆయన పాదములు ఎదుట పడి ఉన్నాడు. వీడు సమరయుడు. సమరయుడు అంటే అర్థం ఏం తెలుసా? అదే అధ్యాయం 18వ అధ్యాయంలో సమరయుడు గురించి అక్కడ ఏం రాయబడింది? పరిసయుడు గురించి రాయబడింది. సమరయుడు అంట దూరముగా ఉన్నాడంట, పరిసయుడేమో లోపలికి వచ్చినాడు. దూరముగా ఉండేవాడు. అన్యుడు ఇప్పుడు ఏమైనాడు? దూరముగా ఉన్నాడు. దూరముగా ఉండడమే కాదు, ఏం చేస్తూ ఉన్నాడు? చెప్పండి, ఏం చేస్తూ ఉన్నాడు? ప్రభువుకు దూరస్తుడు. తప్పైన కుమారుడు కూడా ఎవరంట? ప్రభువుకు దూరస్తుడే. దూర దేశాన్ని వెళ్ళిపోయాడు. కాబట్టి ఒకప్పుడు దేవుడు ఎరగని వాడు, దేవుడే కానీ దానికి దాసుడు కదా. లోకమందు దేవుడు లేడని చెప్పినటువంటి బుద్ధిహీనుడు. ఈ వ్యక్తి దేవునికి దూరస్తుడు. అంతేకాదు సమరయుడు, అంటరానివాడు, అవమానకరించేవాడు, దూరంగా ఉన్నటువంటి వాడు. ఇలాంటి వ్యక్తికి దేవుడు ఆరాధించే భాగ్యం దొరికింది. చూసినారా? ప్రభుని ఆరాధించేటువంటి భాగ్యము దొరికింది. అందుకనే మనం యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆయమ్మంటది, అయ్యా యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైనా నన్ను నీళ్ళు అడుగుతున్నావే, మాతో సాంగత్యము
మీరు చేయకూడదే అన్నాడు. అయినా ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఇంకా చెప్పాలంటే కుష్ఠరోగి కదా. 3 విషయాల తర్వాత వస్తే ఎవరు ఈ వ్యక్తి? కుష్ఠరోగి. కుష్ఠరోగికి ఉన్నటువంటి లక్షణం ఏంటి? కుష్ఠరోగిగా ఉన్నాడు, దేవుడు లేనివాడుగా ఉన్నాడు, దేవుడు కాని దానికి దాసుడుగా ఉన్నాడు, బుద్ధిహీనుడుగా ఉన్నాడు, చెడిపోయిన వాడిగా ఉన్నాడు, అసహ్యకార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. ఇలాంటప్పుడు చేసినటువంటి పాపమును అనుభవించిన ఈ వ్యక్తికి ఏ గతి పట్టిందంట? చదవండి లేవికాండం 13వ అధ్యాయం. లేవికాండం 13వ అధ్యాయం 46వ వచనం. లేవికాండం 13వ అధ్యాయము. ఈ వ్యక్తికి ఏ గతి ఉంది? ఇలాంటి వ్యక్తే ప్రభుని ఆరాధిస్తే, ప్రియుడా, సహోదరుడా, సహోదరి, నీవు నేను ప్రభుని ఆరాధించబద్దులమైతున్నా. మనం ప్రభుని ఆరాధించాలి ఖచ్చితంగా. ఇక ముందైనా నేర్చుకోండి, ఆరాధించకుండా వెళ్ళకూడదు. ప్రభుని ఎట్లా ఆరాధిస్తున్నారో వాళ్ళని చూడండి, మీరు తెలుసుకోండి. అలాగని ఆరాధించడానికి మీరు ప్రయత్నం చేయండి. మౌనంగా వెళ్ళిపోద్దు సహోదరుడా, సహోదరి. చదవండి 46వ వచనం, 45వ వచనం చదవండి. 45వ వచనం. లేవికాండము 13వ అధ్యాయము 45వ వచనం. ఆ పొడల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను. కాబట్టి కుష్ఠరోగికి బట్టలు చింపేసుకోవాలా. కుష్ఠరోగి వస్తున్నాడంటే దూరం నుండి కనిపెట్టాలంటే బట్టలు ఏం చేసుకోవాలా? చింపేసుకోవాలా. బట్టలు చింపేసుకోవాలా. మీరు ఏంది ఆ పిల్లలతో అప్పటి నుండి ఆడుకుంటున్నారు? వాక్యం వినరా? ఉతను కూర్చోబెట్టుకోండి, ఉతను కూర్చోబెట్టుకోండి. చదవండి 45వ వచనం. ఆ పొడలు గల కుష్ఠరోగి వస్త్రం చింపివేయవలెను. ఎవరైనా కుష్ఠరోగి వస్తున్నాడంటే తెలుసాలని అరణ్యంలో దూరంగా వెళ్ళి తన బట్టలు చింపేసుకొని తిరగాల. తర్వాత వాడు తన తల విరబోసుకోవాలా. ఆడు చూస్తున్నా కానీ వాడు కుష్ఠరోగి ఉండరు నాయన, అటు పోవద్దని, అటు పోకుండా ఇటు పోదానికి తల వెంట్రుకలన్నీ ఇరబోసుకోవాలా. తర్వాత చూడండి ఏమని రాబడింది? వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడు అపవిత్రుడు అని బిగ్గరగా పలకవలెను. రోజు ఎట్లా అరసాలంట? బట్టలు చింపేసుకోవాలా, బట్టలు ఏమన్నా ఉంటే చింపేసుకోవాలా, నెత్తింటికలన్నీ విరబోసుకోవాలా, పెదవిని ఇట్లా కప్పుకొని గట్టిగా అరవాలా. ఏమని? నేను అపవిత్రుడును అపవిత్రుడను. చూసినారా? ఇలాంటి జీవితం కుష్ఠరోగికి ఉన్నటువంటి దరిద్రత. ఆ పొడలు కలిగిన వాడు కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండను. వాడు అపవిత్రుడు గనక ప్రత్యేకంగా నివసింపవలను. వాని నివాసము పాలెముల వెలుపల ఉండవలెను. వాని నివాసం ఏడంట? పాలెముల వెలుపల. ఎన్నడూ దేవుని మందిరానికి కానీ, ప్రభుని ఆరాధించడానికి కానీ, ప్రజల మధ్యలోనికి కానీ ఎప్పుడు రాకూడదు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి జీవితం ప్రియులారా, ఇలాంటి దౌర్భాగ్యమైన జీవితంలో నీవు నేను మనమందరం ఉంటిమి. అపవిత్రులము, పాలెం వెలుపలకు ఉన్న వాళ్ళము. అంతేకాదు మన వస్త్రధారణ ఏం చూపిస్తుంది? మన జీవితాన్ని చూపిస్తుంది. తల వెంట్రుకలు ఏం చూపిస్తుంది? మన యొక్క సాక్ష్యాన్ని చూపిస్తుంది. సాక్ష్యం లేని వారం, ప్రవర్తన లేని వారం. అయితే ఈ జీవితమును, ఈ తలంపులు కూడా చెడిపోయినటువంటి జీవితమును ప్రభువైన యేసుక్రీస్తు వారు బాగు చేశాడు. అప్పుడు ఏమన్నాడంటే, మీలో 9 స్వస్థత పొందిరి. ఇప్పుడు ఎవరంట? 10 మంది స్వస్థత పొందిరి, 9 ఎక్కడ? ఈ అన్నుడు తప్ప. ఈ అన్నుడు ఇప్పుడు ఏం చేసినాడంట? చూడండి, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. ఈ అన్నునికి ఏం దొరికింది రాయబడింది. ఈ అన్నునికి ఏం దొరికింది చదవండి. ఈ అన్నునికి ఏం దొరికిందో చూడండి. మొదటి యోహాను పత్రిక 5 చదవండి, 5వ అధ్యాయము 21వ వచనం. 5:21 20వ వచనం. మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించుచున్నాడని ఎరుగుదము.
మనం సత్యవంతుని ఎరగవాలని దేవుని కుమారుడు వచ్చి ప్రభువైన యేసుక్రీస్తే వచ్చినాడు. సత్యవంతుని ఎరగాలని, ఆయన ఆరాధించాలని, ఆయన పూజించాలని, ఆయన గణపరచాలని ఈ కుష్ఠరోగి దగ్గరికి వచ్చాడు. అయ్యో యేసు ప్రభువా మమ్మల్ని కనికరించు. సత్యవంతుని యందు కదా యేసుక్రీస్తు ప్రభువారు సత్యవంతుడైన వారిని మనం ఎరగాలని దేవుని కుమారుడు మనకు వివేకం అనుగ్రహించినాడు. ఆ సత్యమైన వెలుగు, ఆ సత్యమైనటువంటి ప్రభు మన కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు. అందుకని ఈ మాట చూడండి, ఒక మాట రాయబడింది గలతీ పత్రికలోనే 4:9 ఆ మాట రాయబడింది చూడండి. ఒకప్పుడు మీరు దేవుని ఎరగిన వారు, ఇప్పుడు దేవుని చేత విశేషముగా దేవుని చేత మీరు ఏం చేయబడ్డారంట? ఎరగబడిన వారు. వింటున్నారా? చదవండి ఆ మాట, గలతీ పత్రిక అందరు కలిసి చదువుదాం. చదవండి, వాక్యం చదవండి. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4 గలతీ పత్రిక 4:9 వచనం అందరం కలిసి. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారు ఉన్నారు కనుక చాలు. కాబట్టి ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు మరి విశేషంగా దేవుని చేత దేవుని ఎరిగిన వారైనారు. ఈ అనుడు ఎవరంటే దేవుని ఎరిగిన వాడు, ఇప్పుడు దేవుని కార్యములు తెలుసుకునేవాడు. ఒకప్పుడు బుద్ధిహీనుడే, ఒకప్పుడు చెడిపోయిన వాడే, ఒకప్పుడు చెడు కార్యాలు చేసేవాడే, ఒకప్పుడు దేవుని ఎరిగిన వాడు. ఎప్పుడైతే ఈ వ్యక్తిలో మార్పు కలిగిందో ఇప్పుడు దేవుని ఎరిగినాడు, సత్యవంతుడైన వాడిని ఎరిగినాడు. అట్టి దేవుడు ఉన్నాడనే సంగతి తెలుసుకోగలిగాడు. ఆ దేవుడు ఉన్నాడనే సంగతి మానవులకి ఎవరికి తెలియదు. అట్టి దేవుడు ఉన్నాడు, ప్రార్థించినప్పుడల్లా మాకు సహాయం చేసే దేవుడు కలడనే సంగతి ప్రపంచంలో ఎవరికి తెలియదంట. ఈ కుష్ఠరోగి తెలుసుకోగలిగాడు. అందుకనే కేకలు వేసుకుంటూ వచ్చినాడు, తిరిగి ప్రభువును మహిమపరచుకుంటూ వచ్చినాడు, ప్రభువును గణపరచుకుంటూ వచ్చినాడు, ప్రభువును స్తుతించుకుంటూ వచ్చినాడు, ప్రభు పాదాలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాడు. దేవుని మహిమ. అందుకని ఈ అన్నుడు తప్ప ఎవరును దేవుని మహిమపరచుటకు తిరిగి రాలేదా? ఆయన ప్రభువుని పాదాలు పట్టుకొని మరి సాగిలపాటు. నిన్ను నన్ను రక్షించడం కొరకు, నిన్ను నన్ను బయట తీసుకురావడం కొరకు, నీకు నాకు నా అజ్ఞానం నుండి, బుద్ధిహీనత నుండి బయట తీసుకురావడం కొరకు ఆయనే సత్యవంతుడైన వాడిని ఎరగవలనని ఈ భూలోకంలోనికి వచ్చి తన ప్రాణముని ఇచ్చినాడు. శిలువ మరణం పొందినాడు, రక్తాన్ని కార్చినాడు. ఆ రక్తంలో నీ పాపం నా పాపం శుద్ధిగా చేసినాడు. అరే ఎప్పుడో 2020 సంవత్సరాల కింద చిందించిన ఆ రక్తం ఈనాడు నన్ను ఎట్లా బాగు చేసిందంటే, ఆనాడు చిందించిన ఆ రక్తమే నీ కొరకు నా కొరకు, నీ పాపములు నా పాపములు ఈనాడు ప్రభుని ఆశ్రయించిన ప్రతి బిడ్డకు క్షమాపణ ఇమిడి ఉన్నది. ఆ రక్తం ద్వారానే నీ కొరకు నా కొరకు విమోచన కలిగించేటువంటిది. ఆ విమోచకుడు సత్యవంతుడైన వాడిని మనం తెలుసుకోవాలని ఈ భూమి మీదకి మనిషి కుమారుడుగా వచ్చినాడు. మన కొరకు అవమానపరచబడ్డాడు, మన కొరకు శిలువ మరణం మీదకి ఎక్కినాడు. ఆయన పొందిన గాయముల చేత నీకు నాకు రక్షణ కలిగించినాడు. ఇంత గొప్ప రక్షణను నీకు నాకు ఇచ్చాడు. అందుకనే ఆ సమరయుడు, ఆ అన్యుడు ఎలాగైతే ప్రభు దగ్గరకు వచ్చి ఆరాధించాడో నేను కూడా ప్రభువుని అలాగున ఆరాధించదుముగాక. దేవుడి మాటలు దీవించునుగాక.